దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 452 పాయింట్లు కోల్పోయి 83,606కు చేరగా నిఫ్టీ 120 పాయింట్లు కోల్పోయి 25,517 వద్ద సెటిల్ అయింది. గత 4 సెషన్లో నమోదైన లాభాలను ఇన్వెస్టర్లు క్యాష్ చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ రోజు రాణించిన స్టాక్స్ ఏంటి? ఏ సెక్టార్లు డీలా పడ్డాయి? ఈ రోజు మార్కెట్ అప్డేట్స్ లో బీఎస్సీ సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ లో 12 స్టాక్స్ లాభాలతో క్లోజ్ అవగా మిగతావి నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ట్రెండ్ 3.34%, SBI 1.86%, BEL 1.63%, Eternal 0.72%, Adani Ports 0.70% ప్రాఫిట్స్ తో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక యాక్సిస్ బ్యాంక్ -2.11%, కోటక్ బ్యాంక్ -2.03% ఈ ఇండెక్స్ లో టాప్ లూజర్లుగా నిలిచాయి. ఇక సెక్టర్ల పరంగా చూస్తే నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఆటో, మెటల్, కమోడిటీస్, FMCG, సర్వీసెస్, ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు నష్టాన్ని నమోదు చేశాయి. అయితే PSU బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, మీడియా, హెల్త్ కేర్, IT, డిఫెన్స్, ఎనర్జీ రంగాలు గెయిన్స్ నమోదు చేయడం మార్కెట్లకు ఊరటనిచ్చింది. PSU బ్యాంక్ అయితే ఏకంగా 2.66% గెయిన్ అయింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సబ్సిడరీల్లో ఉంటే తమ వాటాలను IPO లేదా ఇతర మార్గాల ద్వారా అమ్మి క్యాష్ చేసుకోవచ్చని చెప్పడంతో PSU బ్యాంక్స్ తాలూకు స్టాక్స్ దూసుకు వెళ్ళాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.86%, బ్యాంక్ ఆఫ్ బరోడా లిమిటెడ్ 2.97%, కెనరా బ్యాంక్ లిమిటెడ్ 2.80%, ఇండియన్ బ్యాంక్ 2.67%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.79%, బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1.57% గెయిన్ అయ్యాయి. ఇక డిఫెన్స్ స్టాక్స్ లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 3.01%, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2%, మాజాగండాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ 2.30%, కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 1.31%, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ 0.66% ప్రాఫిట్స్ నమోదు చేశాయి.